ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా, వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా, లేని లేని హద్దుల నన్ను గడిపిస్తావే వరదలా, పుట్టు మచ్చే చూడనా పుట్టు మచ్చ
మచ్చే చూడన తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది ఓయ్ వాళ్ళే వాళ్ళే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని అందాలు ఎన్నెన్ని అందాలు కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే ఎన్ని బంధాలు ఎన్నెన్ని బంధాలు గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమయ్యిందిలే ఇవాళే చెప్పేశావు ఎట్ట ఎట్ట ఎట్టెట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావి మరదలా లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా కంటి సైగల్తో నీ కొంట చేష్టలతో కవ్వించి రమ్మంటుంటే మతిపోతుందిలే ఎన్నాళ్ళు మోయాలయ్యో పొంగే పొంగులే నీ సాయం కావాలయ్యో ఇట్ట ఇట్ట ఇట్టిట్ట వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా పుట్టు మచ్చే చూడనా పుట్టు మచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా లేని లేని హద్దుల నన్ను జడిపిస్తావే వరదలా రాధే అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావురా? ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా? సరే తర్వాత వస్తా. అన్నయ్య నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య. తప్పు చేసే మొహం ఇది. ఏమైందిరా? అన్నయ్య ఊరుకో ఊరుకో. ఏంట్రా లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా? ఏయ్ ఈ అన్నయ్య లేడు. ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఇందుకే
ఎందుకే నీకు చెప్పలేదు. ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం. ఎవరు ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య. అతని పేరేంటి? రాధి పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరి విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరి కాకు. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వెళ్ళు రాది. ఉమ్. ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, ఉమ్. వెళ్ళు. నువ్వు ప్రేమించిన దివ్య పెళ్లి వేరే వాళ్ళతో జరిగిపోయిందనా? ఈ విషయం నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాధి. యు ఆర్ గ్రేట్. నాన్న, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం. అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టాం. ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్ప ఎవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం.